హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళ క్వశ్చన్ నీకేంటి లాభం, దీనివల్ల యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. దీనివల్ల నాకు యూజ్ అంటే వాళ్ళు అడగడం ఎలా అంటే క్వశ్చన్, నీకేంటి లాభం, పచ్చి గడ్డి మీద కానీ, ఎండి గడ్డి మీద కానీ, దానా మీద కానీ, పాల మీద కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోను అని చెప్తున్నావు, మరి నీకేంటి లాభం అంటున్నారు. అవును ఫ్రెండ్స్, నేను వీటి మీద ఒక్క రూపాయి కూడా తీసుకోను. నేను ఎక్కడ తీసుకుంటానంటే ఇవన్నీ ఇవ్వటానికి, పేడ తీసుకెళ్ళటానికి, పచ్చిగడ్డి ఇవ్వటానికి, దానా ఇవ్వటానికి ప్రతి నెల మనుషులను పంపిస్తాను. పాల కింద దగ్గర పోసి రావడానికి మనుషులు పంపిస్తాను కదా. మనుషులను పంపించినప్పుడు బర్రెకి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాను. అంటే సపోజ్ ఒక ఊరిలో 50 బరుగుడ్లు ఉన్నాయని అనుకోండి. 50 బరుగుడ్లు ఉంటే నేను 2 ఎంప్లాయీస్ ని జనరేట్ చేసుకుంటాను, అదే నేను పెట్టుకుంటాను. 50 ఒక్కొక్కరికి 17,000 చొప్పున ప్రతి నెల జీతం ఇచ్చేసాను అనుకోండి. ప్రతి నెల 17,000 చొప్పున జీతం ఇచ్చేస్తే 50,000 34,000 పోతే 16,000 ఉంటాయి. ఆ 16,000లో మెయింటెనెన్స్ పోగా 2,000 3,000 నేను తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఆదాయం తీసుకుంటాను ఫ్రెండ్స్. కనీసం పాల మీద కానీ, ఎండిగడ్డి మీద కానీ, పచ్చిగడ్డి మీద కానీ, పేడ మీద కానీ నేనైతే ఎక్కడ ఒక రూపాయి తీసుకొని నేను నా ఆదాయం ఎక్కడ చూసుకుంటున్నానంటే, నేను ప్రతి నెల ఎంప్లాయీస్ని పంపిస్తాను కదా ఇవన్నీ ఇవ్వడానికి. వాళ్ళ మీద నేను ఒక 2,000 కానీ 3,000 కానీ తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.